విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నమస్సుమాంజలి. ముఖ్యంగా ఈ బస్తీలో స్కూల్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూర్యప్రతాప్ గారికి ధన్యవాదాలు. సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై. అలాగే సూర్యప్రతాప్ గారి సమక్షంలో ప్రజా పార్టీలో చేరబోతున్న మన స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి విరూపాక్షి గారికి ధన్యవాదాలు. విరూపాక్షి గారికి జై, 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 విరూపాక్షి గారికి జై. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు విరూపాక్షి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై. ఇక్కడ వీళ్ళు జేజేలు విరూపాక్ష అత్తయ్య కొడుతుంటే నాకు మండిపోతుంది మమ్మీ. నాకు మండుతుంది దీపక్. అందుకే కదా వాణ్ణి తాగించి తీసుకొచ్చింది. అందరికీ నమస్కారం. నన్ను నమ్మి నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ బస్తీలో స్కూల్ కట్టించడాన్ని నా మొదటి బాధ్యతగా స్వీకరించినందుకు గర్వపడుతున్నాను. నా మాటని నిలబెట్టడానికి, నా బాధ్యతని పంచుకోవటానికి, నా గౌరవాన్ని పెంచడానికి దోహదపడటానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ సూర్యప్రతాప్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై. అయ్యో, ఇది మరీ ఇడ్డూరుగా ఉందండి. తన సొంత భర్తని నా భర్త అని చెప్పుకోలేని మనిషి మనకి ఎమ్మెల్యే అవడం మన దురదృష్టం. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? చంద్ర, సూర్యప్రతాప్ గారు వాడెవడో తాగుపోతాడు, ఏదేదో వాగుతున్నాడు, మీరేం పట్టించుకోకండి. విరూపాక్షమ్మ గారు మీరు మాట్లాడండి. రేయ్, ఎవరన్నా నోరు తెరిస్తే ఇక్కడే పాతేస్తాను. నా గతం ఏదైనా కావచ్చు, నా భవిష్యత్ ఏదైనా కావచ్చు. ప్రస్తుతానికి నేను మీ సేవకురాల్ని, మీకు సేవ చేయటం కోసం ముందుకు వచ్చిందాన్ని. నన్ను గెలిపించడంతోనే మీరు నాకెంత గౌరవం ఇచ్చారో నేను అర్థం చేసుకోగలను. అబ్బో, సాలే ఆపమ్మా. ఆ పార్టీ అంటే ఇష్టం లేకే నిన్ను గెలిపించుకున్నావు. నువ్వేమో ఈ మొగుడు కోసం వెళ్ళి అదే పార్టీలో కలిసిపోయావు. మొగుడు పెళ్ళాలుగా విడిపోయి రాజకీయంగా కలుసుకుంటున్నారు. సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదమ్మా. రే దీపక్, మనం తాగించిన మందు వృధా అవ్వలేదు. అవును మమ్మీ. ఏంటమ్మా
అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. చెప్పమ్మా. మీకోసం నిలబడిన మనిషిని, మీరు గెలిపించుకున్న మనిషిని మీరు ఇలా అవమానించాలనుకోవడం చాలా తప్పు. అయ్యో, అరే మరి మీకోసం వచ్చిన మనిషిని, మీరు పెళ్లి చేసుకున్న మనిషిని మీరు అవమానించినప్పుడు ఏమైందండి మీ బుద్ధి? విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. మమ్మీ, వీడేంటి మమ్మీ అవమానించరా అంటే మామయ్యని ఆలోచించేలా చేస్తున్నాడు. కొంప తీసి మనం తాగించిన ముందు మనకి రివర్స్ అవ్వదు కదా మమ్మీ? అవ్వదు దీపక్, ఎందుకంటే అక్కడున్నది సూర్యప్రతాప్. అనుమానాన్ని మనసు నిండా నింపుకుని ఉన్న సూర్యప్రతాప్. అదంత ఈజీగా చెరిగిపోయే అనుమానం కాదు, నర నరాన జీర్ణించుకుపోయిన అనుమానం. ప్రాణం పోయినా సరే